హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెమిస్ట్రీ క్లాస్. లాస్ట్ వీడియోలో వ్యాధి అని దేన్ని అంటారు, కొన్ని సాధారణ వ్యాధులకు ఉదాహరణలు రాయండి అనే టాపిక్ గురించి చూసాం కదా. ఇక ఈ వీడియోలో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్, అంటువ్యాధులు అంటే ఏమిటి, వాటిని ఎలా వర్గీకరిస్తారు, ఉదాహరణతో వివరించండి. వాట్ ఆర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్, హౌ దే క్లాసిఫైడ్ అండ్ గివ్ ఎగ్జాంపుల్స్. ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో చూద్దాం. అంటువ్యాధులు అంటే అంటుకునే వ్యాధులు అన్నమాట. అనగా వ్యాధి సంభవించిన ఒక రోగి నుంచి ఆ వ్యాధి ఆరోగ్యవంతులకు ఏదో ఒక విధంగా అంటుకుంటుంది. కాబట్టి ఒకరి నుంచి మరొకరికి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సంక్రమించే, వ్యాప్తి చెందే వ్యాధులనే అంటువ్యాధులు అని అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కోవిడ్-19. గతంలో అయితే అంటువ్యాధులు అనగానే మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గున్యా, అమ్మవారు లేదా చికెన్ ఫాక్స్, క్షయ, టీబీ ఇలాంటివి చెప్పుకునే వాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో ఈ కోవిడ్-19 వల్ల మనం ఎంత సఫర్ అయ్యామో మనకు తెలుసు. చైనా దేశంలో పుట్టినటువంటి ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి, వారి నుంచి ఇంకొకరికి, ఇలాగా ప్రపంచంలోని అన్ని దేశాలకు, దాదాపు అన్ని దేశాలకు సంక్రమించి ఎంతోమందిని పొట్టనబెట్టుకున్నది, ఎంతోమందిని అనాథలుగా చేసింది మనకు తెలుసు. కాబట్టి కోవిడ్-19, జలుబు, మలేరియా ఇవి అంటువ్యాధులకు బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ అంటువ్యాధులు రావడానికి ప్రధాన కారణం ఎవరు అని అంటే సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవన్ జీవులు, ఇలాంటి సూక్ష్మజీవుల వల్ల మనకు అంటువ్యాధులు అనేవి కలుగుతూ ఉంటాయి. అయితే ఒకరి నుంచి మరొకరికి అంటువ్యాధి సంక్రమించాలి అంటే ఒకరిలో ఉన్నటువంటి ఈ సూక్ష్మజీవులు, వ్యాధికారక సూక్ష్మజీవులు మరొక వ్యక్తిలోనికి ప్రవేశించాలి. మరి ఎలా ప్రవేశిస్తాయి, ఎవరు తీసుకెళ్తారు, ఎవరు మోసుకెళ్తారు అనే అంశం ఆధారంగా అంటువ్యాధులను అనేక రకాలుగా వర్గీకరించారు. డిసీజెస్ విచ్ ఆర్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్, వన్ ఏరియా టు అనదర్, those kind of diseases only called as infectious diseases, and these are caused by microbes, bacteria, virus, protozoan. Such kind of microorganisms are responsible for infectious diseases. Okay, now how these microorganisms transferred from one person to another person, based on this factor infectious diseases are classified into different kinds. చూడండి, ప్రధానంగా 4 రకాల అంటువ్యాధులు మనకున్న సిలబస్ పరిధిలో ఉన్నాయి. వాటిలో నెంబర్ 1 కీటకాల ద్వారా సంక్రమించే వ్యాధులు, గాలి ద్వారా సంక్రమించే వ్యాధులు, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు, ఇక లాస్ట్ 1 వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధులు. ఫస్ట్ 1 కీటకాల ద్వారా సంక్రమించే అంటువ్యాధులు అంటే ఒక ఆరోగ్యవంతునిలో ఉన్నటువంటి రోగికారక సూక్ష్మజీవులు కీటకాల ద్వారా ఆరోగ్యవంతునిలోనికి ప్రవేశిస్తాయి. అంటే ఒకరి నుంచి మరొకరికి ఈ సూక్ష్మజీవులను మోసుకొని పోయే వాహకం ఎవరు అని అంటే కీటకాలు, దోమలు, ఈగలు, బొద్దింకలు ఇలాంటి కీటకాలు అన్నమాట. ఉదాహరణకు మలేరియా జ్వరం వచ్చినటువంటి వ్యక్తి శరీరంలో లేదా రక్తంలో ప్లాస్మోడియం వైవాక్స్ అనేటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. దోమ వచ్చి ఆ వ్యక్తిని కుట్టినప్పుడు రక్తం ద్వారా దోమలోనికి ఆ వ్యాధికారక సూక్ష్మజీవులు ప్రవేశిస్తాయి, ప్లాస్మోడియం వైవాక్స్ చేరుతుంది. ఇప్పుడు అదే దోమ వెళ్ళి ఆరోగ్యవంతుడైన వేరే వ్యక్తిని కుట్టినప్పుడు ఆ దోమ యొక్క లాలాజలంలో నుంచి ఆ వ్యక్తి యొక్క రక్తంలోనికి వెళ్ళిపోతుంది. ఆ వ్యక్తికి ఆ వ్యాధిని, మలేరియా అనే వ్యాధిని కలగజేస్తుంది అన్నమాట. అలాగే రోగి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేసిన, లాట్రిన్ కూర్చున్న వాటి మీద ఈగలు చేరుతాయి. అప్పుడు వాటిలో ఉన్నటువంటి రోగికారక సూక్ష్మజీవులు ఆ ఈగల నోటికి, కాళ్ళకు, చేతులకు, రెక్కలకు అంటుకుంటాయి. అవి వచ్చి ఆహార పదార్థాల మీద, మన ఇంట్లో ఉన్న ఆహార పదార్థాల మీద కానీ, మార్కెట్లో ఉన్న ఫ్రూట్సు, వెజిటబుల్స్, అయితే ఇడ్లీ, బోండాల మీద వాలినాయనుకోండి, పానీపూరి మీద వాలినాయనుకోండి, ఖచ్చితంగా ఆ సూక్ష్మజీవులు ఆ ఆహార పదార్థాలకు అంటుకుంటాయి. ఇప్పుడు ఎవరైతే ఈ ఆహార పదార్థాలను తింటారో వారిలోకి ఖచ్చితంగా ఆ సూక్ష్మజీవులు ప్రవేశించి వ్యాధులను కలగజేస్తాయి. ఈ విధంగా కీటకాల ద్వారా అంటే దోమల ద్వారా కానీ, ఈగల ద్వారా కానీ, బొద్దింకల ద్వారా కానీ, కొన్ని పురుగుల ద్వారా కానీ ఈ సూక్ష్మజీవులు రోగి నుంచి ఆరోగ్యవంతునిలోనికి చేరి ఆ వ్యక్తికి వ్యాధిని కలగచేయడం జరుగుతుంది అన్నమాట. సో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్,
ఇలాంటివన్నీ కూడా కీటకాల ద్వారా సంక్రమించే అంటువ్యాధులు అన్నమాట. నెక్స్ట్ గాలి ద్వారా సంక్రమించే అంటువ్యాధులు చెప్పాను కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ కోవిడ్-19. కోవిడ్-19 అనేది వ్యాధి. ఆ వ్యాధిని కలగజేసే వైరస్ కరోనా వైరస్. కోవిడ్-19 కాదు, జలుబు కోల్డ్ అంటాం కదా, అది క్షయ లేదా టీబీ, అమ్మవారు, చికెన్ ఫాక్స్ ఇలాంటి వ్యాధులు సోకిన రోగులు దగ్గిన తుమ్మిన వాళ్ళ యొక్క తుంపర్లు గాలిలోకి స్ప్రెడ్ అవుతాయి. ఆ తుంపర్లలో ఆ వ్యాధికారక సూక్ష్మ జీవులు ఉండి అవి గాలిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అప్పుడు ఆ సమీపంలో దగ్గరగా ఆ రోగి దగ్గిన తుమ్మిన ఆ దగ్గర ఏరియాలో ఉన్న ఆరోగ్యవంతులు ఆ గాలిని పీల్చుకున్నట్లయితే గాలి ద్వారా ఆ తుంపర్లు వాళ్ళలోకి వెళ్ళిపోయి వారికి వ్యాధిని కలగజేయడం జరుగుతుంది. అందుకే కరోనా టైంలో మాస్క్ లేకుండా బయటికి రావద్దు, మాస్క్ లేకపోతే ఫైన్ వేస్తామని ఇలా ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం చూసాం. సో ఈ విధంగా రోగి నుంచి గాలి ద్వారా ఆరోగ్యవంతుల్లోనికి సూక్ష్మజీవులు ప్రవేశించి వ్యాధి వారికి కలగేటట్లు చేస్తాయి. కావున వీటిని గాలి ద్వారా సంక్రమించే వ్యాధులు అని అంటాం. ఇక నెక్స్ట్ నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు కలరా, డయేరియా, టైఫాయిడ్, కామెర్లు మొదలగు అనేకమైన వ్యాధులు ఉన్నాయి. సో ఈ వ్యాధులకు కారణమైన సూక్ష్మజీవులు రోగి నుంచి ఏదో ఒక విధంగా నీటిలోకి ప్రవేశిస్తాయి. ఫస్ట్ రోగి వేసుకున్న బట్టలను ఉతకడం వల్లనో, లేకపోతే అతను వాటర్లో ఉమ్మేయడం వల్లనో, లేకపోతే యూరిన్ పాస్ చేయడం వల్ల, లేదా లాట్రిన్ వల్లనో, ఇట్లా ఏదో ఒక రూపంలో రోగి నుంచి సూక్ష్మజీవులు వాటర్లోకి ప్రవేశిస్తాయి. ఆ వాటర్ను ఎవరైతే తాగుతారో వారిలోకి సూక్ష్మజీవులు ప్రవేశించి వ్యాధులను కలగజేస్తాయి. ఈ విధంగా రోగి సమీపంగా మనం వెళ్ళకపోయినా, అసలు రోగితో ఏ సంబంధము లేకపోయినా, జస్ట్ కలుషితమైన నీరు తాగడం వలన అనేకమైన అంటువ్యాధులు మనకు వస్తూ ఉంటాయి. ఎవరికో ఉన్న వ్యాధులు ఆ నీటి ద్వారా మనకు రావడం జరుగుతుంది. వీటినే నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు అని అంటారు. ఇక లాస్ట్ వన్, వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధులు. తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు వస్తాయి, తెలుసు కదా, జన్యువుల ద్వారా. తల్లిదండ్రుల లక్షణాలే కాదు, వారి వ్యాధులు కూడా పిల్లలకు జన్యువుల రూపంలో సంక్రమిస్తాయి. ఉదాహరణకు బట్టతల. తండ్రికి బట్టతల ఉన్నట్లయితే అతనికి పుట్టే మగ సంతానంలో ఒకరికో ఇద్దరికో లేదా అందరికో ఆ బట్టతల ఏదో ఒక దశలో కనపడుతుంది. అలాగే పేరెంట్స్లో తల్లికి కానీ తండ్రికి కానీ హార్ట్ అటాక్ కానీ క్యాన్సర్ కానీ ఉన్నట్లయితే తన బిడ్డలకు కూడా ఆ వ్యాధి ఏదో ఒక స్టేజ్లో బయటపడడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా డౌన్ సిండ్రోమ్, సికెల్ సెల్ ఎనిమియా ఇలాంటి అనేకమైన వ్యాధులు తల్లిదండ్రుల నుంచి జన్యువుల రూపంలో తమ తర్వాతి సంతానానికి సరఫరా కావడం, సంక్రమించడం జరుగుతుంది. వీటినే వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధులు అని అంటారు. ఇది ఫ్రెండ్స్ అంటువ్యాధులు, వాటి రకాలు, ఉదాహరణలు. మెడిసినల్ కెమిస్ట్రీ మీద తెలుగు మీడియంలో ఇంత మంచి వివరణ, ఇంత మంచి క్లాసులు ఎక్కడ మీకు దొరకవు. కనుక మీరు మాత్రమే వినడం కాదు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చదువుతూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.